వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, అదేవిధంగా దళితులు, ఆదివాసీలు, ముస్లిం మరియు క్రిస్టియన్ మైనారిటీలు. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే ఈ 5 వర్గాలు ఏకమై ఒక్క తాటిపైకి వస్తే అధికారం మనదే, లేదా అధికారంలో భాగస్వామ్యం అవుతాం. మనం స్వాతంత్ర పోరాటం కోసం ఆ రోజు పోరాటం చేశాం. ఈరోజు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తితో మనమంతా ఏకమై ఎంఐఎం పార్టీ ద్వారా మనం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిస్తే మనం చట్టసభలలో మాట్లాడడానికి మనకి హక్కు ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనమంతా ఏకతాటిపై వచ్చి ఎంఐఎం పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.